అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో, ఈరోజు వీడియో కూడా చాలా మంచి వీడియోతో వచ్చేసాను. అండ్ మీకు వీడియో చూసిన తర్వాత మీకు హెల్ప్ అయింది అని అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది అంటున్నారు మీరు కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి. బట్ నార్మల్‌గానే మాట్లాడుతూ ఉంటానండి. బట్ ఎప్పుడైనా కొంచెం ఫాస్ట్‌గా అలా వచ్చేస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అది ఆటోమేటిక్‌గా అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ నిదానంగా మాట్లాడటానికి కొంచెం ట్రై చేస్తాను. కొన్ని వీడియోస్‌లో కొంతమంది కామెంట్ అనమాట చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నారని చెప్పేసి. ఓకే. అది నేను కొంచెం స్లోగా మాట్లాడతాను. ఈరోజు వీడియోలో ఏంటంటే నార్మల్‌గా కొంచెం క్రేజీగా మాట్లాడితే కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఐ థింక్ ఒక అబ్బాయి ఇలా ఉన్నట్లయితే అమ్మాయిలు మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరనమాట. ఐ థింక్ అబ్బాయిలకి కావాల్సింది కూడా అదే కదా! సో, అమ్మాయిలు వదలకుండా మీతోనే ఉండిపోవాలి అని. బట్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలు వదలకుండా మీతోనే ఉంటారు అనేది కొన్ని క్రేజీగా చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. అది క్రేజీగా అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారంటే, సో వాళ్ళు ఏం చేసినా కూడా ప్రశ్నించకుండా ఉండే అబ్బాయిలు మా లైఫ్‌లోకి రావాలి. సో మాకు ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదు. సో అంటే ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ డ్రెస్ వేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు. ఇలాంటి కండిషన్స్ పెట్టని వ్యక్తి మా లైఫ్‌లోకొస్తే మా లైఫ్ చాలా బావుంటుంది. అలాగే అలాంటి పర్సన్స్‌ని మేము కూడా మిస్ చేసుకోము అని చాలామంది అమ్మాయిలు చెప్తున్నారనమాట. అంటే కేరింగ్‌తో పాటుగా ఏంటంటే చాలామంది ఇది పాజిటివ్‌గా తీసుకుంటే పాజిటివ్‌గానే కనిపిస్తుంది. బట్ మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. నెగెటివ్‌గా తీసుకుంటే నెగెటివ్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ పాయింట్‌కే చాలామంది కొంతమంది ఐ థింక్ కామెంట్‌లో అనొచ్చు. ఆహా! అంటే మీరు ఎలా ఉన్నా కూడా మేము ప్రశ్నించకుండా ఉండిపోవాలా? అలా ఉంటేనే ఉంటారా? అని కూడా ఎవరైనా కామెంట్ పెట్టొచ్చేమో మేబీ చెప్తున్నాను. బట్ క్రేజీగా కొంతమంది గర్ల్స్ ఇలా ఆలోచిస్తున్నారు అనమాట. ఐ థింక్ అది మన మైండ్ సెట్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మన బిహేవియర్ పైన ఉంటుంది అనమాట. బట్ కాకపోతే గర్ల్స్‌కి ఏంటి అంటే అలా క్వెషన్ చేస్తూ ఉండిపోయే వాళ్ళు నచ్చరు అనమాట. అంటే ప్రతీదీ మామూలుగా అడగొచ్చు ఓకే తప్పులేదు కానీ, బట్ ఏం జరిగినా ప్రతి దానికి క్వెషన్ చేస్తూ వెళ్తుంటారు. సో, అదేంటి, ఇదేంటి ఇట్లాంటి క్వెషన్స్ వేస్తుంటే వాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది. బోరింగ్‌గా ఉంటుంది కాబట్టి. బట్ అలా ఒక ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా ఉండాలి అనమాట గర్ల్ ఫ్రెండ్‌కి. అలా ఉన్నట్లయితే మాత్రం అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు వదులుకోరంట. నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మాయిని కష్టపెట్టకుండా, కన్నీళ్లు పెట్టనివ్వకుండా చూసుకునే అతను మా లైఫ్‌లోకి వస్తే బావుంటుంది అని కూడా కొంతమంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారంట. ఐ థింక్ కొంతమంది అని మనం చెప్పకూడదు. ప్రతి ఒక్క గర్ల్ కోరుకునేది అదే అనమాట. సో, నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, నన్ను చాలా బాగా ట్రీట్ చేయాలి, చాలా మంచిగా చూసుకోవాలి, చాలా కేరింగ్ ఇవ్వాలి. ఇది కామన్‌గా ప్రతి ఒక్క గర్ల్‌లో ఉంటూనే ఉంటుందనమాట. అలాగే ఇక్కడ కూడా ఏందంటే అమ్మాయిలు సో, తనని ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే తనకెలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురాకుండా తనని మంచిగా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంకొక మెట్టు కొంచెం ఎక్కి చెప్పాలి అంటే సో, వాళ్ళని ఎలాంటి బాధలు పెట్టకుండా, ఎలాంటి ఎమోషన్స్‌కి గురి కాకుండా చూసుకునేవాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నారంట అబ్బాయిలు. ఇవన్నీ మీకోసమే చెప్తున్నాను. ఐ థింక్ మీరు నచ్చే గర్ల్ ఫ్రెండ్ మీ లైఫ్‌లోకి రావాలని ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఈ కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ అవి ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది అమ్మాయిల్లో కొంతమంది అమ్మాయిలు అందం, ఆస్తి చూసి వచ్చేవాళ్ళు ఉంటారు. అందం, గుణం చూసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఇదంతా కూడాను గర్ల్స్ మైండ్ సెట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే కొంతమంది అందంగా ఉండే హస్బెండ్ రావాలని, లేకపోతే మంచిగా డబ్బు ఉన్న హస్బెండ్ రావాలనో, లేకపోతే క్యారెక్టర్ ఉన్న హస్బెండ్ రావాలనో చూస్తూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఈ 3 ఉన్న వాళ్ళు వస్తే మాత్రం అమ్మాయిలు అస్సలు వదులుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మీ దగ్గర ఉన్నప్పుడు సో, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అలాగే ఇక్కడ కూడా గర్ల్స్‌లో ఏంటంటే ఐ థింక్ అంటే మీరందరూ అనుకోవచ్చు మనీ ఉంటే అందంగా ఉంటేనే అమ్మాయిలు అని చెప్పేసి. బట్ ఉండొచ్చు మేబీ తప్పులేదు. బట్ కాపోతే వాళ్ళు బిహేవియర్‌ని బట్టి, సో వాళ్ళ క్యారెక్టర్‌ని బట్టి డిసైడ్ చేసుకునే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు అనమాట. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 3 పాయింట్స్ ఉంటే మాత్రం బెటర్ చెప్పాలంటే. అలాంటి వాళ్ళని అమ్మాయిలు ఏమాత్రం మిస్ చేసుకోరనమాట ఎక్కువగా. ఎక్కువగా రీసెంట్ డేస్‌లో గర్ల్స్ ఆలోచిస్తుంది ఇదే అనమాట. సో అందుకోసం ఇది కూడా ఫాలో అయిపోండి అబ్బాయిలు. అండ్ అంటే ఫాలో అయిపోండి అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇంత హైట్ ఉండము. హైట్ రావాలంటే ఏం చేయాలి? లేకపోతే మేము ఇంత వైట్ ఉండము. వైట్ అవ్వాలంటే ఏం చేయాలి? మేము ఫైనాన్షియల్‌గా ఇంకా సెటిల్ అవ్వలేదు. ఏం చేయాలి? ఒకవేళ అనుకుంటున్నారేమో. బట్ ఓకే. మీ లైఫ్‌లోకి వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడాను కలర్ చూజ్ చేసుకోనో, మనీని చూజ్ చేసుకోనో వచ్చే వాళ్ళని అసలు లైక్ చేయమాకండి గర్ల్స్‌ని. ఎందుకంటే వాళ్ళతో చాలా ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యూచర్‌లో మీకు. మిమ్మల్ని
అంటే మీరుగా ఉన్నప్పుడు ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి అమ్మాయిలని దగ్గర చేసుకోండి. అలాంటి వాళ్ళు ఏం జరిగినా మిమ్మల్ని వదిలి వెళ్ళకుండా ఉంటారు. ఇది నేను నార్మల్‌గా చెప్తున్నాను. బాయ్స్ కోసం చెప్తున్నాను. సో, అంటే ఇప్పుడు నేను కలర్ పెరిగిపోవాలి ఏం చేయాలి? సో, నాకు జాబ్ లేదు ఏం చేయాలి? సో, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారేమో. బట్ మీకు తగ్గ అమ్మాయి మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. లేని దానికోసం ఎప్పుడు ఆరాటపడొద్దు. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. మీ మీరెలా ఉంటారో అలా నచ్చే అమ్మాయిలే మీ దగ్గరికొస్తారు. అంటే మీ క్యారెక్టర్ ఎలాంటిదో అలానే నచ్చి వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు అని నా మీనింగ్ అనమాట. ఇంకోటేంటి అంటే అమ్మాయిలు చేసే పనుల్లో హెల్ప్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టమండి. అంటే వాళ్ళు నార్మల్‌గా ఏదైనా వర్క్ చేస్తున్నా, ఐ థింక్ నేను హెల్ప్ చేస్తా నీకు. నీ వర్క్ కొంచెం తగ్గుతుంది కదా అని చెప్తుంటారు కొంతమంది బాయ్స్ యాక్చువల్లీ. అలాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం అంటండి అమ్మాయిలకి. సో, అంటే తనేదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు సో, ఆ వర్క్‌ని షేర్ చేసుకోవటం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అనమాట. బట్ అలాంటి ఒక గుడ్ క్వాలిటీ అబ్బాయిలో ఉంది అంటే సో, నేను హెల్ప్ చేస్తాను కదా! నేను చూసుకుంటాను కదా! సో, నేనున్నాను కదా! అని చెప్పే అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం అంట. సో, మేబీ మీ గర్ల్ ఫ్రెండ్‌కి ఏదన్నా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అంటే చాలా మందికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండంగానే ఇంకొకరి సైడ్ అలా చూస్తూ ఉంటారు అనమాట. బట్ అలాంటి కన్నింగ్ స్టైల్ ఉన్న అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు దొరికిపోతారు ఏదో ఒక రోజు అలా బిహేవ్ చేస్తున్నట్లయితే. బట్ మీరు నచ్చి ఒక గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేస్తున్నప్పుడు తనని మంచిగా ట్రీట్ చేసుకోండి. తనతోనే మంచిగా ఉండండి. మీరింకా పక్క చూపులు చూస్తున్నారా అని మీ గర్ల్ ఫ్రెండ్‌కి డౌట్ వచ్చిందంటే చాలా సివియర్ అయిపోతుంది మీ ప్రాబ్లమ్ అనేది. సో, అలా చేయమాకండి. అంటే కొంతమంది కామన్‌గా కూడా చూస్తుంటారు. అంటే కొంతమంది వేరే ఇంటెన్షన్‌తో కూడా చూస్తుంటారేమో కానీ, బట్ ఎలా చూసుకున్నా కూడాను అది చాలా రాంగ్ అనమాట. అమ్మాయిలకి అలా అస్సలు నచ్చదు. బట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అంటే ఒక అమ్మాయి తన గురించి ఆలోచిస్తూ ఉండాలి. తన్నే ప్రాణంగా చూసుకోవాలని అట్ ద సేమ్ టైమ్ అబ్బాయిలైనా అనుకుంటారు. అమ్మాయిలు మాత్రమే కాదు. బట్ అలా అనుకున్నప్పుడు మీరు దానికి తగినట్లుగానే ఉండాలి అనమాట. సో, ఆ అమ్మాయి గురించి కొంచెం అంటే కేర్ తీసుకుంటా, పట్టించుకుంటా సో, తను మంచిగా ట్రీట్ చేసుకుంటూ అండ్ తన గురించి ఆలోచిస్తూ ఉండాలి అని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది మెయిన్‌గా. అంటే ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. పెద్ద ఆహ్, చేయలేనివి కాదు, చెప్పుకోలేనివి కూడా కాదు. ప్రతి ఒక్క అమ్మాయి అనుకునేవి కాబట్టి ఇవి మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అబ్బాయిలు మీరు. డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్ అనేది మీరు ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్‌ని కలుస్తున్నా, మాట్లాడుతున్నప్పుడైనా సరే అండ్ క్యాజువల్‌గా అయినా సరే మీ డ్రెస్సింగ్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒక మనిషిని ఏంటి అనేది డ్రెస్సింగ్ చాలా వరకు డిసైడ్ చేస్తుందనమాట. అంటే డ్రెస్సింగ్ అంటే మళ్ళీ మీరు ఎలా డ్రెస్సింగ్ అంటే మళ్ళీ మేము ఇప్పుడు ఇన్‌షర్ట్ చేయాలా? లేకపోతే మేమేమన్నా కాస్ట్‌లీ బట్టలు ధరించాలా అనుకుంటారేమో. బట్ అలా కాదు. అంటే మీ బాడీకి తగినట్లుగా డ్రెస్సింగ్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. పెద్ద పెద్ద క్వాలిటీ తీసుకోవాలి. మంచి బ్రాండెడ్‌లో ట్రై చేయాలి. ఇవి కాదు కావాల్సింది. మన పర్సనాలిటీకి తగినట్టుగా మన బట్టలు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకొని డ్రెస్సింగ్ మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట. డ్రెస్సింగ్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం అంట. బట్ కొంచెం మేబీ దాని మీద మీకు ఫోకస్ లేకపోతే ఇప్పటి నుంచి కొంచెం ఫోకస్ పెట్టేసేయండి. ఫైనల్ పాయింట్ ఏంటి అంటే గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే ఇక్కడ గిఫ్ట్స్ నార్మల్‌గా తీసుకున్నట్లయితే అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇక్కడ క్రేజీ గర్ల్స్ ఏంటంటే కొంచెం గిఫ్ట్స్ గురించి కూడా థింక్ చేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ అది పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదు కాబట్టి అండ్ ఇది అబ్బాయిలు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి బోరింగ్‌గా లేకుండా రెగ్యులర్‌గా కాకుండా బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇట్లాంటివి ఇస్తుండటం వల్ల కూడా కొంచెం వాళ్ళు ఖుషీగా ఫీల్ అవుతారనమాట. హ్యాపీగా ఐ మీన్ చెప్పాలి అంటే. సో, అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ కూడా ఇస్తూ ఉండండి. కొంచెం అంటే రిలేషన్ ఎప్పుడు బోర్‌గా వెళ్ళకుండా కొంచెం హ్మ్, యూనిక్‌గా కొంచెం హ్యాపీగా ఉండాలి, కొంచెం బావుండాలి అనుకుంటే అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందనమాట మీ రిలేషన్ పైన. కాకపోతే అది అందరూ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు గర్ల్స్. కొంతమందికి గిఫ్ట్స్ అవన్నీ పెద్దగా ఏమీ ఆశించరు అనమాట. బట్ ఇంకొంతమందికి గిఫ్ట్స్ ఇస్తే బావుండు అని కొంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి మేబీ ఓవరాల్‌గా ఎలా తీసుకున్నా సరే అప్పుడప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్‌కి గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉండండి. సో, ఇవన్నమాట. అంటే ఇలాంటివన్నీ చేయటం వల్ల అమ్మాయిలకి కొంచెం అంటే
అంటే మీతో రిలేషన్ బాగుంది. సో, మీరు మంచిగా ట్రీట్ చేస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. సో, మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనే థాట్స్ రావచ్చనమాట. బట్ అబ్బాయిలు మీరు ఇలాంటివి కొంచెం ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ కూడా అంత కష్టమైన పాయింట్స్ కూడా కాదు. మీరు చేయలేనంత ఇబ్బంది పడేవి కూడా కాదు కాబట్టి సో, డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు నచ్చిన, మీరు ఇష్టపడుతున్న గర్ల్ ఫ్రెండ్‌ని దగ్గర చేసుకోండి. బాయ్ బాయ్. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. బాయ్ బాయ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.